కామారెడ్డి జిల్లాలోని సిద్ధులగుట్టపై మైనింగ్ మాఫియా కన్నుపడింది. గుట్టుగా గుట్ట తవ్వేద్దామనుకున్నారు. అక్కడున్న ఖనిజ నిక్షేపాలు కొల్లగొడదామని ప్లాన్ వేశారు. విలువైన ఖనిజ సంపదను కొల్లగొట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పంచాయతీ తీర్మానం కోసం ఒత్తిడి తీసుకొచ్చారు. మైనింగ్ వ్యాపారుల ప్రయత్నాలకు గ్రామస్తులు అడ్డు నిలిచారు. గుట్టను కాపాడుకునేందుకు ఒక కమిటీగా ఏర్పడి ఉద్యమ బాట పట్టారు. సాక్షి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. గుట్టపై మైనింగ్ మాఫియా కన్ను. గుట్టను తవ్వేందుకు గుట్టుగా ప్రయత్నాలు. ఆందోళనకు దిగిన గ్రామస్తులు. కామారెడ్డి జిల్లాలోని తాడ్వాయి మండలం బ్రహ్మాజీవాడి సమీపంలో ఉన్న సిద్ధులగుట్ట ఇది. దీనిపై ఇప్పుడు మైనింగ్ మాఫియా కన్నుపడింది. సిద్ధులగుట్టపై ఐరన్ ఓర్, సిమెంట్ తయారీకి ఉపయోగపడే నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయని భావించిన మైనింగ్ వ్యాపారులు ఆ సంపదను కొల్లగొట్టే ప్రయత్నాలు మొదలెట్టారు. 60 ఎకరాల్లో విస్తరించి ఉన్న గుట్టను తవ్వి ఖనిజ సంపదను తరలించడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ముందుగా ఇక్కడ ఖనిజ సంపద ఎంత ఉందో గుర్తించడానికి శాంపిళ్లు సేకరించారు. తవ్వకానికి అనుమతులు పొందడం కోసం వీలుగా తీర్మానం చేయించాలని స్థానిక ప్రజాప్రతినిధులపై ఒత్తిళ్లు పెంచారు. మారుమూల ప్రాంతమైన బ్రహ్మాజీవాడి శివారులో ఉన్న సిద్ధులగుట్ట చారిత్రకంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ గుట్టపై శివాలయం ఉంది. సదయ్య అనే స్వామీజీ గుట్టపైనే మట్టిలో ఉన్న శివలింగంను వెలికితీసి ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఆయనకు గ్రామస్తులు ఆ గుట్టపైనే ఇల్లు నిర్మించి ఇచ్చారు. దీన్ని తీయించొద్దు, మీరు అమ్మవద్దు, దీన్ని ఎవరికేం చేయొద్దు అని చెప్పి మీ అందరికీ నేను నమస్కారం చేసుకుంటూ, గుడిని ఇక్కడ కట్టించిన గుడిని తీసేసినాం అంటే ఇది మీ కుటుంబానికే మంచిది కాదని చెప్పి నేను ప్రార్థన చేసి చెప్తున్నాను. గుట్టపై ఉన్న సిద్ధేశ్వర స్వామి గుడిలో వినాయకుడి విగ్రహం, దాని ముందు శివలింగం ఉంది. పూర్వం ఈ ప్రాంతంలో సిద్ధులు సంచరించారని, అందుకే దీనికి సిద్ధులగుట్ట అనే పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాశస్త్యం ఉన్న ప్రాంతమిది. ఇక్కడ ఏటా కార్తీక పౌర్ణమి రోజున పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. బ్రహ్మాజీవాడి గ్రామస్తులతో పాటు సంతాయిపేట, చిట్యాల, సోమారం, ఆర్గొండ, రాజంపేట, చిన్నమల్లారెడ్డి, లింగాపూర్, కృష్ణాజీవాడి, దేవాయిపల్లి, తాడ్వాయి, ఎండ్రియాల తదితర గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. గుట్టపై ఉన్న ఆలయాన్ని 1993లో పునరుద్ధరించారు. గుట్టపై సత్యపీరీల దర్గా, మైసమ్మ ఆలయాలు కూడా ఉన్నాయి. దీన్ని మైనింగ్ వాళ్ళు తవ్వకపోవడానికి ప్రయత్నం చేస్తుర్రు కనుక ఆ తెలంగాణ కోసం ఎంత పోరాడినామో, తెలంగాణ ఎట్లా తెచ్చుకున్నామో ఈ గుట్టను కూడా అట్లా వెళ్ళనీయకుండా మేము ఏ ప్రాణాలకైనా త్యాగం చేసి ఈ సిద్ధులగుట్టను కాపాడుకుంటాం. సిద్ధులగుట్ట నుంచి సొరంగం మార్గం ఉందన్న ప్రచారం కూడా ఉంది. ఈ గుట్ట పరిసర ప్రాంతం నుంచి జాలువారే నీటితో ఒక చెరువు పూర్తిగా నిండడంతో పాటు భూగర్భ జలాలు పుష్కలంగా అందుతున్నాయి. ఈ గుట్టను తవ్వితే విలువైన ప్రకృతి సంపద నాశనమవుతుందని, భూగర్భ జలాలు అడుగంటిపోతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కరువు కాటకాలతో తల్లడిల్లుతున్న ఈ ప్రాంతం మరింతగా ఇబ్బందుల్లో పడుతుందని వీరంటున్నారు. ఈ గుట్ట కింది భాగంలో ఒక చిన్న చెరువు ఉన్నది. ఆ చెరువు కింద 100 ఎకరాల సాగుభూమి ఉన్నది. 100 బోర్లు ఉన్నాయి. ఈ యొక్క గుట్ట పోయినట్లయితే మాకు చాలా ఇబ్బంది ఏర్పడ్డది. బోర్లు ఫెయిల్ అయిపోయి సాగుభూములు ఎండిపోయి మేము ఎడారి ప్రాంతం అయిపోయి మేము ఒక భిక్షం ఎత్తుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎవరైనా గడ్డపార గుట్టపైన వేసినా చూడాలి, కానీ మా ప్రాణాలకైనా సిద్ధపడతాం. బ్రహ్మాజీవాడి యువత పటిష్టంగా ఉంది. యువకులందరం వస్తాం, మా గుట్టను కాపాడుకుంటాం. సిద్ధులగుట్టను కొల్లగొట్టే ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు నడుం బిగించారు గ్రామస్తులు. సిద్ధులగుట్ట పరిరక్షణ కమిటీగా ఏర్పడి ఆందోళన చేపట్టారు. ఊరంతా కదిలివచ్చి గ్రామం నడిబొడ్డున ప్లకార్డులు చేతబట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. దేవాలయాలు, ఖనిజ సంపద ఉన్న ఈ గుట్టను కాపాడుకునేందుకు ఏకతాటిపైకి వచ్చారు గ్రామస్తులు. ఖనిజ సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనైనా ఉద్యమం చేసేందుకైనా సిద్ధమని చెప్పి గ్రామస్తులు ప్రకటిస్తున్నారు. అక్రమార్కులు వెనుకంజ వేయాల్సిందే అని హెచ్చరిస్తున్నారు.